ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి ఈ కోటకు సంబంధించిన ప్రధాన ద్వారం అన్నమాట. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మనం మెతుకు దుర్గం దగ్గరికి అయితే వచ్చాం. మెతుకు దుర్గం అదేందని అనుకుంటుర్రా? మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ కోటల్లో ఈ కోట కూడా ఒకటి. ఇది ఎక్కడ ఉంది అనుకుంటుర్రా? మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ కోట అన్నమాట. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ కోట గురించే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళి మీకు కంప్లీట్ గా ఈ కోటకు సంబంధించిన విశేషాలన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట వీడియో. అయితే వీడియోకి లైక్ చేయండి. ఇది లైక్ చేయడం చాలా మంది అయితే మర్చిపోతున్నారు అనమాట. ఇక ద్వారంలోకి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తుండగానే మనకి ఇక్కడ గట్టమ్మ తల్లి అయితే కనిపిస్తూ ఉంటది అనమాట. ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు ఈమె. ఇక్కడ దర్శనం చేసుకొని అయితే మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సింహద్వారం అన్నమాట. ఈ ద్వారం నుంచి శత్రువులు లోపలికి ప్రవేశించడం అంత సులభం అయితే కాదు. ఎక్కడి నుండి ఏ విష బాణం వచ్చి కుచ్చుకుంటుందో, ఎక్కడి నుండి అయితే ఏ ఫిరంగి గుండె వచ్చి తలుగుతుందో, వేడి నూనె ఎక్కడి నుంచి పోస్తారో అని భయంతో చచ్చేటోళ్ళు అనమాట. ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నాయి చూసిరా హోల్స్, అవన్నీ కూడా అక్కడ నుండి సైనికులు ఎక్కువ మంది ఉండి పహారా కాసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇది సింహద్వారం అని చెప్పడానికి సింబాలిక్ గా అయితే మనకు ఆ ద్వారం పైన రెండు సింహాలను, అంటే కోపంగా ఉన్న రెండు సింహాలను అయితే అక్కడ చెక్కడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా సింహం విగ్రహాలను అయితే పూర్తిగా నల్లరాతి తోటి అయితే చెక్కినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్ గా ఉంది చూసారా ఎంత కోపంగా కనిపిస్తున్నాయి అవి. కోటలో అయితే ప్రస్తుతం కొన్ని ప్లేసెస్ అయితే మూసేసిర్రు. ఇక్కడ కనిపిస్తుంది కదా గోడను అయితే కట్టిర్రు చూసిర్రా. ఆ పైన కనిపించేది వచ్చేసి తలుపులకు సపోర్ట్ చేయడానికి, మామూలుగా మూసేటప్పుడు తెరిచేటప్పుడు తలుపులు సపోర్ట్ కావాలి కదా, అట్లాగే అవి నిలబడడానికి కూడా సపోర్ట్ కావాలి కదా, వాటికి సంబంధించినటువంటి అనమాట అవి. కోటలో అయితే కొన్ని ప్లేసెస్ ఇప్పటికి కూడా మూసేసిర్రు అనమాట. ఎందుకంటే ఈడ కనిపిస్తుంది చూసిరా పెయింటింగ్, మామూలుగా కళాకారులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి జర కోటని సేవ్ చేయాలిగా, అందుకని. ఈ పైన మనకైతే నెమళ్ళ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. నిర్మాణం గురించి చూసుకున్నట్టయితే ఈ కోటను 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల్లో ఒకరైనటువంటి ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించడం జరిగింది. ఆయన ఈ కోటను మెతుకు దుర్గం అని చెప్పేసి పిలిచేవాడు. కాకతీయుల అనంతరం ఈ కోట కుతుబ్ షాహీల ఆధీనంలోకి అయితే వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ అవసరాల కోసం అయితే ఈ కోటలో కొన్ని నిర్మాణాలు అయితే చేసిరన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకేదో ఎంట్రన్స్ కనిపిస్తుంది. దీని నుంచి లోపలికి వెళ్ళి అయితే అక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. బా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, రూమ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. ఇదిగోండి చూడండి, మీకు చూపిస్తాను. మామూలుగా ఈ వేటికి వాడే వాళ్ళు మీకు ఒక ఐడియా ఉంటది. మామూలుగా ఒకసారి అయితే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను కూడా చెప్తాను మీకు ఎందుకు వాడిరో వీటిని. పక్కన చూడండి మనకు రైట్ సైడ్ లా చిన్న దర్వాజాలాగా కూడా కనిపిస్తున్నాయి. పైన గమనించినట్టయితే మీకు కొన్ని దుంగలు కనిపిస్తాయి అనమాట, ముద్దుల్లాగా. అవి ఎందుకనంటే ఇప్పుడు కాలంలో మనం సంట్రింగ్ చెక్క అని కొట్టిస్తాం అనమాట స్లాబ్ వేయడానికి. అట్లనే స్లాబ్ కి సపోర్ట్ గా ఈ గోడకి వాటికి మధ్యలో అయితే ఆ చెక్కల్ని పెట్టేటోళ్ళు అనమాట. ఇగో ఇక్కడ చూస్తారు కదా, అట్లా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట స్లాబ్ కి. అవేవో ఇప్పటి కాలంకి కావు, అవి 12వ శతాబ్దానికి చెందినటువంటి చెక్క దుంగలు అవి. ఇప్పుడు కాలంలో అయితే మామూలుగా మా ఇంటికి ఒకడు వచ్చింది లప్పం పెట్టి పెయింట్ వేస్తా అని చెప్పేసి, కిటికీకి లప్పం పెట్టిండు, కిటికీ అంతా పుర్రు అయింది, దర్వాజలన్నీ ఆడికాడికి చెదలబట్టినాయి అనమాట. అట్లుంటది ఇప్పటి పని. మరి అప్పట్లో చూసుకున్నట్టయితే ఆ చెక్కలు చూసారు కదా, ఇప్పటికి కూడా ఎలాంటి చెదలు రావడం గానీ విరిగి పడడం గానీ ఎలాంటిది అయితే లేదు. ఎంత నీట్ గా ఉండేది చూసారు కదా. ఈ గదులు దేనికి సంబంధించినవి చెప్పలేదు కదా, ఇది వచ్చేసి గజశాల అనమాట. ఇక్కడనే కోటకు సంబంధించినటువంటి గజాలను అంటే ఏనుగుల్ని ఇక్కడే ఉంచేవాళ్ళు. ఈ పైన చూస్తారు కదా, మామూలుగా ఏదో కట్టడాన్ని మధ్యలోనే ఆపినట్టు కనిపిస్తుంది మనకి, ఓపెన్ గా వదిలిపెట్టి చూసిరా. మధ్యలో కూడా ఒక పిల్లర్ ని సపోర్ట్ లాగా అయితే ఉంచారు. మరి దేన్ని ఉద్దేశించి కట్టాలనుకుర్రు, మరి మధ్యలో అయితే కన్స్ట్రక్షన్ ఆపేసిర్రు దీన్ని ఎందుకు. ప్రస్తుతానికైతే కోటకి టికెట్ సిస్టమ్ అయితే ఏం లేదనమాట. 9 నుంచి 6 వరకు మనం అయితే కోటను విజిట్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూస్తారు కదా, మావటిలో అటు ఇటు నడవడానికి, అలాగే ఏనుగులకు కూడా గాలి వెలుతురు మంచిగా రావడానికి అయితే ఇట్లా ఓపెన్ గా అయితే ఉంచారు. ఈ గజశాలకు ఎదురుగానే మనకి ఇంకో నిర్మాణం అయితే కనిపిస్తది. దీన్నే గుర్రపు శాలగా కూడా పిలుస్తారు అనమాట. ఇక్కడే గుర్రాలను కూడా కట్టేసే వాళ్ళు. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఎట్లుందో మీకైతే క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మామూలుగా ఈ ప్లేస్ లో ఇప్పటి వరకు నేను చూసిన ప్లేస్ అయితే ఇది ఒక్కటి మాత్రమే చీకటిగా ఉందన్నమాట. మాక్సిమం అన్ని క్లియర్ గా వెలుతురు అయితే ఉన్నాయి. మరి దీంట్లోకి వెంటిలేషన్ లాంటి సిస్టమ్ ఏం లేదు. ఇప్పుడు మనం ప్రజెంట్ నిలబడి ఉన్న ప్లేస్ మాత్రమే వెలుగు రావడానికైనా గాలి రావడానికైనా ఇది ఒక్కటే ఉంది. మరి ఇక్కడ గుర్రాలని కట్టేసే వాళ్ళని చెప్తున్నారు. మరి వాటికి గాలి ఆడడం ఎట్లుండేది ఏం కథ. మరి ఫ్రెండ్స్ మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళి అయితే వీడియోలు తీస్తున్నాను. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటది అనమాట. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలనే ఆ ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది. సో ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కోటలో అయితే మొత్తం 4 దర్వాజాలు ఉంటాయి అనమాట. ఆ 4 దర్వాజాలలో ఇది ఒక దర్వాజా. ఇక్కడ పాపులర్ గా అయితే ఒక 3 దర్వాజాల పేర్లు అయితే మనకు వినిపిస్తుంటాయి. అంతేకాకుండా
వాటి మీదనే మనకు కొంచెం చూడడానికి శిల్పకళ కూడా ఉంటది. కానీ ఈ దర్వాజా ఏదైతే ఉందో ఈ దర్వాజా పైన మనకు సైనికులు కాపలా కాసేందుకు వీలుగా, అలాగే రాజులు గాని మామూలుగా ఎవరైనా బంధువులు గాని వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం లోపలికి ఆహ్వానిస్తుంటే మనం సినిమాలలో చూస్తుంటాం కదా, మాలో పూలు చల్లడం గాని అత్తర్ పన్నీరు చల్లడం గాని అసొంటివి చేస్తుంటారు కదా, అట్లా చేయడానికి అయితే ఈ దర్వాజా పైన ఒక చిన్న గది లాంటి నిర్మాణం ఉంటది. ఇక్కడ కనిపించే మెట్ల నుండి ఆ పైకి ఎక్కడానికి మనకు వీలైతే ఉంటదన్నమాట. ఈ దర్వాజా వరకు వచ్చిన తర్వాత మనకి ఇదే లాస్ట్ దర్వాజా అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అసలైంది ఇంకా ముందలుందనమాట. మెయిన్ అదే మనం చూడాల్సింది. ఇక్కడ మెట్లను గమనించిర్రా, మామూలుగా వెడల్పు ఎక్కువ హైట్ తక్కువ ఇవి. ఏనుగులు నడిచేందుకు వీలుగా అయితే ఈ మెట్లను నిర్మించడం జరిగింది. రాజులు అప్పట్లో ఈ ద్వారం గుండా ఏనుగులపై కూర్చొని అయితే కోట లోపలికి ప్రవేశించే వాళ్ళు. ఈ ద్వారానికి రెండు వైపులా చూసుకున్నట్టయితే మీకు ఏనుగు యొక్క విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. రాజు ఆ వేటాడుతున్నట్టుగా ముందల ఒక మావటి ఉన్నట్టుగా, అలాగే వెనక నుంచి ఎలాంటి శత్రువులు వచ్చినా ఆపేందుకు ఒక సైనికుడు వెనకల ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఆ ఏనుగు తొండంతో ఒక కర్రను కూడా అంటే గదను కూడా పట్టుకున్నట్టు కనిపిస్తుంది చూడండి. ఈ పక్క చూసుకున్నట్టయితే ఒక చెట్టును పెకలిస్తున్న మరో ఏనుగు కూడా మనకైతే కనిపిస్తుంది క్లియర్ గా. మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసిరు కదా గరుడ బంధనం అని చెప్పేసి, అగో ఆ పైన కనిపిస్తుంది కదా, అదే రెండు సింహాల మధ్యలో రెండు తలల గండబేరుండ పక్షి చిహ్నం అయితే ఉంటదన్నమాట. ఇది యాక్చువల్గా కాకతీయ రాజులు అప్పట్లో వాళ్ళ చిహ్నంగా అయితే ఉపయోగించే వాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఏం నమ్మేవాళ్ళు అంటే ఈ గరుడ బంధనం ఉన్నటువంటి ప్లేస్ లో వాళ్ళ రాజ్యంలో గాని వాళ్ళకి గాని ఎలాంటి విష పురుగులు కుట్టవని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. అందుకనే రాజ్యం ఉన్న దిశగా అయితే ఈ గరుడ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఉంచేవాళ్ళు అనమాట. శత్రు సైన్యాలు మామూలుగా ఈ చిహ్నం ఉన్న కోటని జయించడం అసాధ్యంగా భావించే వాళ్ళు. మరి ఇంత పెద్ద సైన్యానికి వాళ్ళకైతే రోజువారీగా నీళ్ళు అయితే అవసరం ఉంటది కదా, ఈ కోట మీద వాళ్ళైతే ఒక బావిని నిర్మించుకురు. అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల దారి నుండి అయితే ఆ బావి దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట ఆ మంచినీళ్ళ బావి. రాజ్యంలో ఉన్న సైనికులకైతేంది రాజులకైతేంది ఈ బావి నుండి అన్నమాట నీళ్లు తీసుకెళ్లేది. ప్రస్తుతానికి అయితే నీళ్లు ఉన్నాయి, కొంత భాగం ఎండిపోయినా కూడా కొంత భాగంలో అయితే నీళ్లు ఉన్నాయి అనమాట. లోతు బాగానే ఉండొచ్చు. అయితే ఇక్కడ ఉన్న కోట ఈ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా పీస్ఫుల్ గా ఉంది అనమాట. ఎలాంటి హడావుడి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా అయితే ఉంది. ఎవరైనా మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ లాంటివి గానీ ఏదైనా మూవీ షూటింగ్స్ లాంటివి గానీ చేయాలనుకుంటే ఇక్కడికైతే వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్న పాత కట్టడాలు కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూస్తారు కదా ఒక చిన్న దర్వాజా లాగా అయితే ఉంది. యాక్చువల్ గా ఇది వచ్చేసి జైలు అనమాట. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అయితే ఇక్కడ ఉన్న జైల్లో మనకు మామూలుగా భువనగిరి కోట గోల్కొండ కోట ఉంది కదా, అక్కడ ఉన్న ఖైదీలను కూడా తీసుకొచ్చి ఇక్కడ బంధించేటోళ్ళు అంట. ఇది అంత పెద్ద జైలు అనమాట, చాలా పెద్దగా ఉంటది జైలు. మీకైతే క్లియర్ గా చూపిస్తాను మొత్తం. అయితే అప్పట్లో రాజులు ఖైదీల్ని ఎప్పుడు ఒకే జైల్లో ఉంచేవాళ్ళు కాదట. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి అట్లా మారుస్తుండేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడి మళ్ళీ ఏమైనా విప్లవాలు లాంటివి జరుగుతాయి. అట్లనే బంధించిన వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి కోట మీద దొంగతనంగా దాడి చేయడం లాంటివి అట్లా జరుగుతాయి అని చెప్పేసి ఒకే దగ్గర ఉంచేవాళ్ళు కాదనమాట, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఏదో మామూలుగా కూర్చునే సింహాసనం లాగా అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ కూర్చొని ఏమైనా తీర్మానాలు గట్లా చేసేవాళ్ళు అనుకుంటా. ఖైదీలకు ఇక్కడ కూర్చొని మామూలుగా వాళ్ళకి ఏ శిక్ష అమలు చేయాలో ఆదేశించేవాళ్ళు ఇక్కడ నుంచే. అప్పట్లో ఖైదీలు ఈ జైలుకు రావాలంటేనే గడగడ వణికిపోయేటోళ్ళు, ఎందుకంటే ఇక్కడ శిక్షలు అంతా ఘోరంగా ఉంటాయన్నమాట. ఇది చూస్తురుగా ఇదంతా జైలుకు సంబంధించిన ప్రాంగణమే. ఈ పక్కనే మనకు ఆ శిక్షించే గది అంటే టార్చర్ రూమ్ అయితే పక్కనే ఉంటది, అది కూడా మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇదే ఆ రూమ్. చూస్తున్నారు కదా మామూలుగా స్తంభాలు బయటకు వచ్చినట్టుగా ఉన్నాయి. వీటికే ఖైదీల్ని చేతులకి కాళ్ళకి గొలుసులు వేసి ఏలాడదీసేవాళ్ళు అనమాట. మామూలు కొట్టేవాళ్ళు కాదు. ఈ అమ్మ కొట్టుడు చిన్న టార్చర్ కాదనమాట. మళ్ళీ తప్పు చేయాలన్నా కూడా వాళ్ళ మీదకి తిరగపడాలన్నా కూడా భయపడి అసలుకి గదగద ఉనికిపోయేలాగా అయితే వాళ్ళని టార్చర్ చేసేటోళ్ళు అనమాట. సేమ్ ఇంతే లెంత్ లా ఇదే విధంగా అయితే పక్కన ఇంకో రూమ్ కూడా ఉందన్నమాట. మొత్తం ఇది స్క్వేర్ లాగా ఉంటది కంప్లీట్ గా. నేనైతే ఇప్పుడు చూపించట్లేదు అది, ఇది చూసిరు కదా సేమ్ అంతే ఉంటది. ఒకసారి అయితే ఇటు నుంచి కూడా చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం. ఇప్పటికే వీడియో లెంత్ బాగా ఎక్కువ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ధాన్యాగారం అనమాట. అప్పట్లో కోటకి అవసరమయ్యేటటువంటి ధాన్యాన్ని అంతా ఇక్కడే దాచిపెట్టి ఉంచేవాళ్ళు. ఇలాంటి సరుకులు ఉన్నా కూడా ఇక్కడే దాచేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 10 లారీలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని అయితే సింపుల్ గా ఉంచొచ్చు. చాలా హైట్ లో ఉంది. కెమెరాలో చూస్తే మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ ఇది మాత్రం చాలా వెడల్పుగా చాలా హైట్ లో అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడక్కడ సున్నం అయితే రాలిపడుతుంది. పైన మీకు ప్లాస్టిక్ కోడింగ్ లాగా చేసిరు కదా, అది వైట్
బయటకు కనిపిస్తుంది చూసారా, అదైతే కింద పొడం లాగా రాలి పడుతుంది. ఇక చిన్న చిన్న పురుగులు ఉండడం వల్ల లేకపోతే చాలా సంవత్సరాలు అవుతుంది కదా, కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది అనుకుంటా, అందుకనే మొత్తం అంతా రాలి పడుతుంది. అది ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే రాలుతుంది అనమాట మొత్తం కూడా. ఈ కోటలో ఇంకో స్పెషాలిటీ ఏంది తెలుసా, కింద నుంచి ఎవరైనా చూసిరు అనుకో ఈ పైన ఉన్న ఇవన్నీ కనిపించవు అనమాట. అసలుకి పైన ఉందో కూడా ఎవరికి అర్థం కాదు, అలా ఉంటది అనమాట. కోట నిర్మాణాన్ని కూడా భలే చేసిరు. ఇది ఈ కోటలో ఇంకా ఇదే అనమాట లాస్ట్ ఏరియా. వీడియో తర్వాత నాకు అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అయింది. నాన్ స్టాప్ గా అయితే ఫుల్ వాన పడ్డది అనమాట. మొత్తం మెదక్ నుంచి హైదరాబాద్ వరకు అయితే నేను తడుచుకుంటూ వచ్చిన. దాదాపు 2.5 గంటల టైం పట్టింది నాకు. ఫుల్ గా అయితే తడిచిపోయాను అనమాట వర్షంలో అయితే. ఫ్రెండ్స్ నాదో చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీరు అలా మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట. నాకు అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. చూడండి కోట ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అసలుకి అక్కడ పైన ఉన్న ఇంతసేపు మనం చూసిన ధాన్యాగారాలు, జైలు అసలు కనిపించనమాట ఈ నుంచి మనం చూసినట్టయితే. ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా ఏమైనా కోటలు ఉన్నట్టయితే లేదా హిస్టారికల్ ప్లేసెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వాటి గురించి నేను ఫస్ట్ ఒక చిన్న రీసెర్చ్ అయితే చేసుకొని తర్వాత మీకైతే వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఏదైనా కొత్త కోటతోటి అయితే మీ ముందుకు వస్తాను.